మంగళవారం ఎండ తీవ్రంగా ఉంది. మధ్యాహ్న సమయంలో వేడి గాలులతో వాతావరణం బాగా వేడెక్కింది. ఫిబ్రవరి 3వ వారంలోనే గాడ్పుల తీవ్రతకు ప్రజలు సొమ్మసిల్లారు. ఈసారి మునుపెన్నడూ లేని విధంగా ఎండలు ఠారెత్తించనున్నాయని అంటున్నారు. ఇప్పటికే ఎండాకాలం మొదలైందని వాతావరణ నిపుణులు నిర్ధారించేశారు. రాయలసీమతో పాటు కోస్తాలోని శివారు ప్రాంతాల్లో ఎండ ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. శనివారం కర్నూలులో 39.7 డిగ్రీలు నమోదైంది. నందిగామలో 39.1, అనంతపురంలో 38.5, తునిలో 38.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది వేసవి ప్రారంభం తర్వాత శనివారం కర్నూలు, నందిగామల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆకాశం నిర్మలంగా ఉండి సూర్యకిరణాలు నేరుగా భూమిని తాకడంతో వేసవి ప్రభావం పెరిగింది. ఇదే సమయంలో సముద్రం నుంచి వచ్చే గాలులు నెమ్మదించడంతో తేమ ప్రభావం తగ్గింది. దీంతో కోస్తా జిల్లాల్లో శనివారం వేడి వాతావరణం నెలకొని ఉష్ణోగ్రతలు పెరిగాయి. మరో 2 రోజుల వరకు రాష్ట్రంలో ఎండ తీవ్రత ఇదే మాదిరిగా ఉంటుందని వాతావరణ నిపుణులొకరు తెలిపారు. ఫిబ్రవరిలో ఉష్ణోగ్రతలు అరుదుగా 40 డిగ్రీలకు చేరువగా నమోదయ్యాయి. శనివారం కర్నూలులో 39.7 డిగ్రీలు నమోదైంది. గత 10 ఏళ్లలో ఇదే నెలలో నమోదైన వివరాలు పరిశీలిస్తే 2009 ఫిబ్రవరి 26న 39.9 డిగ్రీలు నమోదైంది. అదే ఏడాది ఫిబ్రవరి 25న నందిగామలో 39 డిగ్రీలు నమోదు కాగా శనివారం 39.1 డిగ్రీలు నమోదయ్యాయి. ఎండ తీవ్రత పెరిగితే ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా నమోదు కావచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అటు తెలంగాణలోనూ ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి మొదట్లోనే చురుక్కుమనిపించిన సూర్యుడు పక్షం రోజుల్లో మరింతగా ప్రకోపిస్తున్నాడు. పగటిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఈ నెల 18న ఆదిలాబాద్లో 31 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైతే ఈ నెల 20న 36 డిగ్రీలకు చేరింది. గత ఏడాదితో పోలిస్తే ఎండలు గణనీయంగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. నిరుడు 42 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు ఎండలు దంచికొట్టాయి. కొన్ని ప్రాంతాల్లో 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈసారి మార్చి మొదటి నాటికే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతాయని, అలా ఎగసి 48 డిగ్రీల నుంచి 50 డిగ్రీలను తాకినా ఆశ్చర్యం లేదని అంటున్నారు నిపుణులు. ఉదయం 11 గంటల నుంచి 3 గంటల మధ్య రికార్డు స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. గాలిలో తేమ, వర్షపాతం తగ్గడం కూడా ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణం అవుతుందని అంటున్నారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించే వరకు ఎండల ప్రభావం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. హైదరాబాద్లో ఎండలు ముదురుతున్నాయి. 4 రోజులుగా నమోదవుతున్న పగటి ఉష్ణోగ్రతలతో నగరవాసులు చెమటలు కక్కుతున్నారు. ఫిబ్రవరి 3వ వారంలోనే పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు చేరుకోవడంతో మార్చి మొదటి వారానికి పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు చేరే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 4 రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలకు పెరగడంతో వేడిగాలుల తీవ్రత కూడా క్రమంగా పెరుగుతోంది. గ్రేటర్ శివారు ప్రాంతాలతో పాటు రాక్ ఏరియాలో ఉష్ణోగ్రతల పెరుగుదల ప్రభావం అధికంగా ఉంటోందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ లో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉష్ణోగ్రతల ప్రభావం కనిపిస్తోందని అంటున్నారు. గుట్టలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతుంటాయని, వీటి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంటాయని చెబుతున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో తటస్థ పరిస్థితులు కొనసాగుతున్నాయి. వచ్చే 2 నెలల్లో తటస్థ పరిస్థితులు దాటి బలహీనమైన ఎల్నినో ఏర్పడుతుందని భారత వాతావరణ శాఖ 4 రోజుల క్రితం పేర్కొంది. అంటే బహుశా ఏప్రిల్ నుంచి ఎల్నినో ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అప్పుడు పసిఫిక్ నుంచి వీచే గాలుల్లో చల్లదనం తగ్గి వేడి పెరుగుతుందని విశ్లేషించారు.